ఓం నమో వెంకటేశాయ. అంభోజనీలం ధృతభర్మకార్ముకం సుమందహాసం మృదుమంజుభాషణం స్వధర్మణా విజ్ఞాపితధర్మజాలం శ్రీవేంకటేశానమిహాశ్రయామహి అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండలో పరిశీలనలు చేసుకుంటూ ఉన్నాం, ప్రవచన పారాయణలు చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యక్రమాన్ని మొట్టమొదటిగా సంకీర్తనతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ పొన్నా రాజేష్ గారు, అన్నమాచార్య కళాకారుల బృందం అందరూ కలిసి చక్కటి గోవిందా గోవిందా అని పాడుదాము అనే సంకీర్తనను పాడబోతూ ఉన్నారు. వాళ్ళతో కలిసి ఆ సంకీర్తనను మనం కూడా పాడుకుంటూ వింటూ ఆ స్వామిని కీర్తిస్తూ ఈ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద అని పాడుదమా, గోవింద గోవింద అని పాడుదమా, కొండల రాయని కొనియాడుదమా, గోవింద గోవింద అని పాడుదమా, కొండల రాయని కొనియాడుదమా, గోవింద గోవింద అని పాడుదమా, కొండల రాయని కొనియాడుదమా, గోవింద హే గోవింద గోవింద హే గోవింద. మాధవ మాధవ మంగళ చరిత శ్రీధరా హరే చిన్మయ రూప, మాధవ మాధవ మంగళ చరిత శ్రీధరా హరే చిన్మయ రూప, సాధు జనావన సంకట హరణ, సాధు జనావన సంకట హరణ, వేద వినుత శ్రీ వెంకటరమణ, సాధు జనావన సంకట హరణ, వేద వినుత శ్రీ వెంకటరమణ, గోవింద గోవింద అని పాడుదమా, కొండల రాయని కొనియాడుదమా, గోవింద హే గోవింద గోవింద హే గోవింద. పరమ పురుష హే పన్నగ శయన, సరసిజ భవనుత సారస నయన, పరమ పురుష హే పన్నగ శయన, సరసిజ భవనుత సారస నయన, వరసుగుణాలయ వసుధారమణ, వరసుగుణాలయ వసుధారమణ, తిరుమలేశ హే దినకర తేజ, వరసుగుణాలయ వసుధారమణ, తిరుమలేశ హే దినకర తేజ, గోవింద గోవింద అని పాడుదమా, కొండల రాయని కొనియాడుదమా, గోవింద హే గోవింద గోవింద హే గోవింద.
లోकहित सागर शयन सत्कृपाभरण सत्यभाषण सकल लोकहित सागर शयन सत्कृपाभरण सत्यभाषण सुखशौनक स्तुतवर चरण सुखशौनक स्तुतवर चरण मुक्तिकान्तवर मुरहर मुकुन्द सुखशौनक स्तुतवर चरण मुक्तिकान्तवर मुरहर मुकुन्द गोविन्द गोविन्द अनि पाडुदमा కొండలరాయని కొనియాడుదమా గోవింద గోవింద అని పాడుదమా కొండలరాయని కొనియాడుదమా గోవింద హే గోవింద గోవింద హే గోవింద గోవింద హే గోవింద గోవింద హే గోవింద. చక్కటి సంకీర్తనను విన్నాం. గోవింద గోవింద అని సంకీర్తన చేస్తే, ఆ నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటే సమస్త పాపాలు పోతాయి అని అంటారు. పాపాలు పోయాయి అని తెలియడానికి నిదర్శనం ఏమిటి అంటే, మన కోరికలు తీరుతూ ఉంటాయి. ఇంకా అదృష్టం బాగుంటే స్వామి యొక్క దర్శన భాగ్యం లభిస్తుంది. కాబట్టి మనిషి అన్నవాడు నిరంతరం గోవిందనామ స్మరణ చేస్తూ ఉండాలి అని మహర్షులందరూ మనకి ఒక్కాణించి చెబుతూ ఉన్నారు. గోవింద అనేది పరమాత్మ యొక్క పేరు. ఒక చిన్న స్వరూపంతో దాన్ని భావించకూడదు. గోవింద అనే పదానికి సుమారు 9 రకాల అర్థాలు చెప్పారు పండితులు. గోవింద అనేది చాలా శ్రద్ధేయమైనటువంటి నామం. అటువంటి సంకీర్తనను మనం విన్నాం. నిరంతరం కూడా మనస్సులో బయట ఆ నామాన్ని మనం ఊత వ్యవహారంగా చేసుకుంటూ, ఇక ఈ పరిశీలన లేక ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని ఈ గురు సంకల్పాది మంగళ శ్లోకాలతో ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య
పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షట్చత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్చత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. పితరం చానుశోచామి మాతరం చ యశస్వినీం అపివాంధౌ భవేతాంతు వృదంతౌ తావభీక్ష్ణశః. తమసా నది తీరానికి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి రాముని యొక్క వనవాసం అయోధ్యానగరం నుండి ఆయన రథంలో సుమంత్రుల వారు రథాన్ని నడుపుతూ ఉంటే సీతారామ లక్ష్మణుల రథంలో అధిష్ఠితులై ఉంటే వారు ఆ విధంగా వనవాసానికి బయలుదేరారు. అయితే వనవాసానికి బయలుదేరినట్లుగా లేదు, అది ఆయనను అనుసరించి వస్తున్నటువంటి అనేక మంది అయోధ్యాపుర ప్రజలు, బ్రాహ్మణోత్తములు, పండితోత్తములు, యజ్ఞయాగాది అనుష్ఠానములు చేసేవారు, వీరందరితో కలిసి అదొక పెద్ద శోభాయాత్రలాగా ఉన్నది. వాళ్ళందరూ కూడా రాముణ్ణి అనేక పర్యాయములు అనేక రకాలుగా పిలుస్తూ ఉన్నారు. ఆయన రాముని వనవాస ప్రయాణం ఆగలేదు. తమసా నది తీరానికి వచ్చేటప్పటికి ఇక నది కనిపించినది. సాయంత్రం కావస్తున్నది. సూర్యాస్తమయం అయిన తర్వాత నదిని దాటకూడదు అని చెప్పి శాస్త్రం ఉన్నది. కావున ఆ నదీ తీరంలో సేద తీరటం కోసం ఆగారు. అక్కడ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితోటి చెబుతూ, లక్ష్మణ, మన కోసం మీరందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశావా? ఇంతేకాదు అయోధ్యానగరంలో కూడా మన తల్లిదండ్రులు, మిగతా వారు ఎంత బాధపడుతూ ఉంటారో కదా అని అంటూ, పితరంచ అనుశోచామి మాతరంచ యశస్విని. మన మీద అంటే తండ్రి మీద, అదేవిధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల మీద, అందరి మీద కూడా అయోధ్యాపుర ప్రజలకు అమితమైనటువంటి ప్రేమ, అభిమాన, ఆదరణలు ఉన్నవి. మరి అటువంటి వారు మనం వచ్చేటప్పటికి ఎంత బాధపడుతున్నారో కదా. ముఖ్యంగా మన తల్లిదండ్రులు మన వనవాసాన్ని తలుచుకుని ఎంత బాధపడుతున్నారో అనుకుంటూ, తవ్ అభీక్ష్ణత రుదంతవు, వారు మాటిమాటికి కూడా ఎక్కువగా బాధపడుతూ విలపిస్తూ ఉన్నటువంటి వారి కన్నుల నుండి జాలువారుతున్నటువంటి ఆ కన్నీరు ధారాపాతంగా కన్నీరు రావటం ద్వారా వారి కన్నులు చిక్కి శల్యమైపోయి మరి వారు
అపివా భవేతాం, వారు గుడ్డివారైపోతారేమో, దశరథుడు అదేవిధంగా కౌసల్యాదేవి అని. అయితే ఇక్కడ రాముడు ఈ మాటలు ఏవైతే మాట్లాడుతున్నాడో వీటిల్లో నిజం లేకపోలేదు. అయోధ్యానగరంలో దశరథుని యొక్క పరిస్థితి ఎలాగున్నది? ఆ కౌసల్యాదేవి మందిరంలో ఉండి, కౌసల్య, నా దృష్టి రాముడితో పాటే వెళ్ళిపోయినది, నాకు మీరెవ్వరూ కనిపించడం లేదు, నా దగ్గర కూర్చుని కాస్త నన్ను నిమురుతో ధైర్యం చెప్పవా అని చెప్పి దశరథుని యొక్క పరిస్థితి దాదాపు అవసాన స్థితికి వచ్చింది. ఆయన యొక్క ఇంద్రియములు పనిచేయటం మానేశాయి, ముఖ్యంగా కన్నులు కనిపించడం మానేశాయి. ఎందుకని? అమితమైనటువంటి తట్టుకోలేనటువంటి ఆ శోకం వల్ల ఆ ఇంద్రియములు కూడా పనిచేయటం మానేసి ముఖ్యంగా కళ్ళు కనిపించడం మానేశాయి. మరి ఇక్కడ రాముడు అదే విషయాన్ని చెబుతూ, అంటే రాముడికి ప్రత్యక్షంగా తెలియకపోయినప్పటికీ ఊహించి ఇక్కడ అంటూ ఉన్నాడు, అంధౌ అపివా భవేతాం, నా గురించి శోకించి 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 అంధులు అంటే గుడ్డివారైపోతారేమో, పితరంచ యశస్వినీం మాతరంచ అనుశోచామి, అలా బాధపడే మన తల్లిదండ్రుల గురించి, తండ్రి గురించి, ముఖ్యంగా తండ్రి గురించి, తల్లి గురించి కూడా నేను ఎంతో బాధపడుతున్నాను, వాళ్ళు ఎలా ఉన్నారో కదా అని రాముడు ఆ తమసా నదీ తీరంలో కూర్చుని లక్ష్మణస్వామితో మాట్లాడుతూ ఈ విధంగా తన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా తండ్రి గురించి ఎంతోమంది రాముడి గురించి బాధపడుతూ ఉంటే, అయోధ్యానగరంలో ఎంతోమంది విలపిస్తున్నప్పటికీ తల్లిదండ్రుల గురించే ముఖ్యంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, ముఖ్యంగా ముందు తండ్రి గురించే అన్నాడు. ఎందుకంటే దశరథ మహారాజుకి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ రాముడికి తెలుసు కావున. ఎందుకు అని అంటే ఆ తండ్రి గురించే, మాన్య పూజ్యశ్చ సర్వేభ్య సర్వేషాం జనకో భవేత్ అని చెప్పన్నారు. మనం గౌరవించవలసినటువంటి వారందరికంటే, అందరిలోనూ కూడా, అందరికంటే కూడా గొప్పవాడు, ముందు గౌరవించదగినటువంటి వాడు తండ్రి, ముందు ఆ పాలించవలసినటువంటి వాడు తండ్రి. అందుకనే తండ్రి గురించి మొదట అడుగుతున్నాడు. పైగా తండ్రి కనిపించడానికి గంభీరంగా ఉన్న పిల్లల విషయంలో తల్లి కంటే కూడా తండ్రి యొక్క మనస్సు మరింతగా విలవిలలాడిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ చమత్కారం, తండ్రి యొక్క ఆ ప్రేమ అలా విలవిలలాడిపోవటము, మనసులో ఉన్నటువంటి బాధ బయటకు కనిపించదు, తల్లి బాధ మాత్రం బయటకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ విషయం ఎరిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే మా తండ్రి ఏమైపోతాడో కదా, అందరికంటే కూడా గౌరవించదగినటువంటి వాడు అని అనుకుంటూ, అహో యస్య ప్రసాదేన సర్వాన్ పశ్యతి మానవ. ఎందుకని తండ్రిని అంతగా గౌరవించాలి అంటే, అసలు ఈ జీవితం, ఈ శరీరం, ఈ లోకంలో ఉండటము అనేది తండ్రి వలనే సంభవించింది కావున, తండ్రి నుంచే ఉద్భవించారు కావున ఆ తండ్రిని అందరికంటే కూడా గొప్పగా గౌరవించాలి అని చెప్పారు. చెబుతూ జనకో జన్మదాతాచ జన్మదానాచ అని కూడా అక్కడ పాఠాంతరం ఉన్నది. కావున జనక అని అంటారు, జన్మ ఇచ్చినటువంటి వాడు కావున జనకుడు అని చెప్పి, రక్షణాచ్య పితాస్మృతం, ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ, చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉండటం ద్వారా పిత అని చెప్పి, తతో విస్తీర్ణకరణాత్, కేవలము కనడము పోషించడమే కాదు, అంతకు మించి తన సర్వస్వాన్ని కూడా, తన జీవితాన్ని తన పిల్లల కోసం సమర్పించేటటువంటి వాడు కావున అతనిని ప్రజాపతి అని కూడా అనాలి అని మనకు శాస్త్రం చాలా స్పష్టంగా బ్రహ్మవివర్త పురాణంలో మనకు తెలియజేస్తున్నారు. మరి అంతటి గొప్పవాడు కనుకనే తండ్రి, ఇక్కడ రామచంద్రుడు తన తండ్రి గురించి అంటూ ఉన్నాడు, తల్లి గురించి కూడా అంటున్నాడు. అందుకనే అంటారు, ఈ లోకంలో ఎంతోమందిని మనం అందరినీ గౌరవించి తీరవలసినదే, అయినప్పటికీ కూడా ముఖ్యంగా ముగ్గురిని మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవించవలసినదే అని చెప్పి అంటున్నారు. ఎవరు ఆ ముగ్గురు అంటే విష్ణు స్మృతిలో మనకు తెలియజేస్తున్నారు. త్రయః పురుషస్య అతి గురవో భవంతి అంటూ, మాతామితాచార్యశ్చేతి, తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురిని మాత్రము తప్పనిసరిగా గౌరవించాలి అని. సహజంగా మనం అనుకుంటాం దేవుడి గురించి చెబుతారు ముఖ్యంగా గౌరవించవలసింది అని చెప్పి. కాదు, దేవుడి గురించి కాదు, ముఖ్యంగా గౌరవించవలసింది తల్లి, తండ్రి, గురువును గౌరవించాలి, ఆ తర్వాతే దేవుడు అని చెప్పి అన్నారు. అందుకనే రాముడు కూడా ఇంతకుముందు ఒక సందర్భంలో అంటాడు, లక్ష్మణ, అందరూ కూడా
దూరంగా ఉండేటటువంటి భగవంతుడి గురించి చింతిస్తారు కానీ ప్రత్యక్ష భగవంతులుగా ఉండేటటువంటి తల్లిదండ్రుల గురించి ప్రత్యక్ష దైవాలుగా ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవటం అనేది ఎంతటి అవివేకం అని అంటూ ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి కూడా చెబుతాడు. మరి అదంతా తెలిసినటువంటి వాడు కనుకనే తాను ఎంత ధీరోదాత్తుడైనప్పటికీ కూడా తన తల్లిదండ్రుల విషయంలో మాత్రము చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే మన తల్లిదండ్రులు మన గురించి తలుచుకుంటూ వారు ఆ కన్నీరు మున్నీరుగా విలపించి విలపించి ఇంకా చూపును కూడా కోల్పోతారేమో కదా అని అంటూ, మరి ఈ విధంగా వారు బాధపడినప్పటికీ నాకు ఒక విషయం మాత్రం ధైర్యాన్ని ఇస్తుంది లక్ష్మణ అంటూ, అంటే ఆయనే బాధపడుతూ ఆయనే మరలా ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా ధైర్యం? భరతః ఖలు ధర్మాత్మ పితరం మాతరంచమే ధర్మార్థకామసహితై వాక్యైరాశ్వాసయిష్యతి. భరతుడు ఉన్నాడు కదా మనవాడు, మన సోదరుడు భరతుడు ఉన్నాడు కదా, ఆ భరతుడే మన తల్లిదండ్రుల్ని చూసుకుంటాడులే. భరతుడు ధర్మాత్ముడైనటువంటి భరతుడు ఉండగా మన తల్లిదండ్రుల గురించి మనం చింతించవలసిన అవసరం లేదు అని అంటూ, ధర్మాత్మ భరత, ధర్మమేనాడు తప్పనటువంటి వాడు, ధర్మం తెలిసినటువంటి వాడు, ఆచరించేటటువంటి వాడు. ఇక్కడ ధర్మాత్మ శబ్దానికి అది మనం అర్థం చెప్పుకోవాలి. అంటే ఆచరించేటటువంటి బుద్ధి ఉన్న కొంతమందికి తెలియకపోవచ్చు, తెలిసినటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆచరించాలి అనేటువంటి బుద్ధి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ భరతుడు ధర్మం తెలిసినవాడు, ధర్మం తప్పకుండా ఆచరించేటటువంటి వాడు. అందుకనే ధర్మాత్మ భరత, ధర్మాత్ముడైనటువంటి మన సోదరుడు భరతుడు ఉన్నాడు కదా, అతడే మే పితరం మాతరంచ, తల్లిదండ్రుల్ని మన తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ధర్మార్థ కామసహితై వాక్యై ఆశ్వాసయిష్యతి, ధర్మార్థ కామములతోటి కూడినటువంటి మాటలతో ఓదార్చుతాడు అని చెప్పి, అంటే ఇక్కడ ధర్మపరమైనటువంటి మాటలతో ఓదార్చుతాడు అని చెప్పవచ్చు. కానీ అలా చెబితే ఎప్పుడు ధర్మం 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 అంటూ ఇంకెప్పుడు ఈ విధంగా ఆ ఆవేశాన్ని అణిచివేయటమేనా? లేకపోతే ఎదుటివాడిని ఓదార్చడానికి ఈ ధర్మాన్ని అడ్డుపెట్టుకోవటమేనా అని అనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? కేవలము ధర్మము కాదు, ధర్మార్థకామ సహితై వాక్యై, ధర్మార్థము కామములతో కూడినటువంటి వాక్యము ధర్మము, అదేవిధంగా అర్థము అంటే ప్రయోజనము సంపద అని, కామము అంటే కనుక ఇచ్ఛ అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ధర్మము అంటే పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని గురించి, అలాగే ఇచ్చిన మాట నిలుపుకోవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో అది ధర్మము. కావున ఆ విషయాన్ని దశరథ మహారాజుకి గుర్తు చేస్తూ దశరథుడిని ఓదార్చుతాడు. మరి అర్థమేమిటి అంటే ప్రయోజనం. రాముడు ఈ విధంగా వనవాసానికి వెళ్ళి రావడం ద్వారా రాముడు అమితమైనటువంటి కీర్తిని పొందుతాడు, ఈ వంశానికి వన్నె తెస్తాడు అని చెప్పి అన్నారు. మరి కామము అంటే ఏమిటి ఇక్కడ విశేషము అంటే, కైకేయీ దేవికి దశరథ మహారాజు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడం ద్వారా దశరథుడు కూడా సత్యప్రతిజ్ఞుడవుతాడు. తద్వారా కైకేయీదేవి యొక్క ఇచ్ఛ కూడా నెరవేరుతుంది. ఇలాగా ధర్మపరమైనటువంటి ప్రయోజనము, ధర్మపరమైనటువంటి ఇచ్ఛ, వీటితో కూడినటువంటి వాక్యాలతోటి మాటలతోటి దశరథుణ్ణి అదేవిధంగా కౌసల్యాదేవిని భరతుడు ఓదార్చుతాడు అని అన్నారు. కేవలము ధర్మాన్నే చెబుతూ ఉంటే అది వినేవాళ్ళకి వింటూ ఉంటే నేను చెబుతాననిపిస్తుంది. కానీ అందులో ఉన్నటువంటి ప్రయోజనాన్ని, అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని, అదేవిధంగా ఆ ఇచ్ఛను కూడా తెలియజేసినట్లయితే అప్పుడు ఇది సబబే కదా అని అనిపిస్తుంది. అందుకనే ధర్మార్థకామ సహితై, ధర్మార్థకామములతో కూడినటువంటి మాటలతోటి ఆశ్వాసయిష్యతి ఖలు, భరతుడు కౌసల్యాదేవిని అదేవిధంగా దశరథ మహారాజుని వీరిని ఆయన ఓదార్చుతాడులే అని అన్నారు. అందుకనే అంటారు అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మాయైవతు కేవలం. అయితే అర్ధకామములు ధర్మాన్ని అతిక్రమించకుండా ఉన్నప్పుడే
అవి సరి అయినటువంటివి అవుతాయి. అంతేగాని ధర్మాన్ని అతిక్రమించేసి ధనమో లేకపోతే ఏదో ప్రయోజనం కోసమో ధర్మాన్ని అతిక్రమించేసి కామాన్ని ఇచ్ఛను వాటికి అలవాటు పడటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ధర్మపరమైనటువంటి అర్థము ధర్మమే అవుతుంది, ధర్మపరమైనటువంటి కామము కూడా ధర్మమే అవుతుంది. దానివల్ల కూడా ధర్మం వల్ల వచ్చేటటువంటి ఫలమే వస్తుంది, పురుషార్థం సిద్ధిస్తుంది అని అంటున్నారు. అందుకనే ఇక్కడ ధర్మపరమైనటువంటి ప్రయోజనంతో కూడినటువంటి ఇచ్ఛతో కూడినటువంటి మాటలతోటి భరతుడు తల్లిదండ్రులని ఓదార్చుతాడు అని చెప్పి అన్నారు. కావున మనం దిగులు పడవలసిన అవసరం లేదు అంటూ రాముడే సమాధానపరుచుకుంటూ మరి ఆ భరతుని యొక్క గొప్పతనాన్ని తలుచుకుని అతడు క్రూరమైనటువంటి వాడు కాదు అనే విషయం తెలుసు కావుననే మనం ధైర్యంగా ఉండవచ్చును అని. అదేంటండి భరతుడు క్రూరుడు అని చెప్పి ఇంతకుముందు ఎవరైనా చెప్పారా అని అంటే, అధికారము రాకముందు ఒక రకంగా ఉండొచ్చు, అధికారం వచ్చిన తర్వాత వారిలో ప్రవర్తన మరొక రకంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ రాచరికం అనేది, ఆ అధికారం అనేది స్వభావాన్ని మార్చేస్తుంది. కానీ భరతుడిలో అటువంటి వికారములు ఉండవు అని అంటూ, భరతస్యానృశంసత్వం విచింత్యాహం పునః పునః నానుశోచామి పితరం మాతరంచాపి లక్ష్మణ. లక్ష్మణ, మనసులో కాస్త తల్లిదండ్రుల గురించి బాధగా అనిపించినప్పటికీ కూడా అలా అనిపించినప్పుడల్లా భరతుడు ఉన్నాళ్లే పర్వాలేదు అన్నట్లుగా, అహం భరతస్య ఆనృశంసత్వం, నేను భరతుని యొక్క దయాస్వభావాన్ని, అంటే క్రూరత్వం లేనటువంటి కరుణ కలిగినటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావాన్ని పునఃపునః విచింత్య మరలా మరలా తలుచుకుంటూ, ఎందుకు అంటే మన తల్లిదండ్రుల్ని కాపాడటానికి కరుణతో కూడినటువంటి వాడైన, ఏమాత్రము క్రూరత్వం లేనటువంటి వాడైన భరతుడు ఉన్నాడు కావున భరతుడు కాపాడుతాడులే అనే ధైర్యంతో పితరం మాతరంచ నా అనుశోచామి, తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఒకంత బాధ అనిపించినప్పటికీ వెంటనే నేను మనస్సును సమాధానపరుచుకుని ఆ బాధను తొలగించుకుంటున్నాను అని అన్నాడు. ఇక్కడ ఆనృశంసం అనే దానికి చెబుతారు, తాను క్రూరమైనటువంటి స్వభావాన్ని కలగకుండా అంటే పొందకుండా ఉండటం, అంటే ఇతరులను హింసించకుండా ఉండటమే కాకుండా ఇతరులకు ఏదైనా మరో రకంగా హింస కలిగినా లేకపోతే ఇతరులు బాధపడుతున్నా సరే దానిని చూడలేనటువంటి స్థితి పరదుఃఖ అసహిష్ణుత్వం అని అంటారు. ఇతరుల యొక్క దుఃఖాన్ని కూడా చూడలేనటువంటి తనం వారిని కాపాడేటువంటి లక్షణం అని అన్నారు. మరి అటువంటి లక్షణం కలిగిన భరతుడు అయోధ్యానగరంలో ఉన్నాడు కావున భరతుడే మన తల్లిదండ్రుల్ని కాపాడతాడు అన్నారు. మరి నృశంసుడు కనుక అయినట్లయితే, ఒకవేళ నృశంసుడే కనుక అయినట్లయితే, అధికారి కానీ రాజు కానీ అతడు క్రూరమైనటువంటి స్వభావము, హింసించే స్వభావం కనుక కలిగిన వాడు కనుక అయినట్లయితే అతడి విషయంలో చెబుతూ, ఏ నృశంసా దురాత్మాన ప్రాణినాం ప్రాణనాశకా ఉద్వేజనీయా భూతానాం వ్యాలా ఇవ భవంతితే అని చెబుతూ, మదించినటువంటి ఏనుగులలాగా ఏ ప్రయోజనము లేకపోతే తననేమీ అనకపోయినప్పటికీ కూడా ఇతరులను హింసించాలి అనే బుద్ధి కలిగినటువంటి నృశంసులు ఎవరైతే ఉంటారో, క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, వారిని మాత్రం ఉపేక్షించకూడదు, వారిని ఏమైనా సరే వారిని వధించవచ్చును, దండించవచ్చును అని చెప్పి మనకు పంచతంత్రంలో తెలియజేస్తున్నారు. కావున ఇక్కడ భరతుడు అధికారాన్ని పొందినప్పటికీ కూడా క్రూరమైనటువంటి స్వభావాన్ని ఏనాడు కూడా పొందడు. భరతుడు కరుణా స్వభావం కలిగిన వాడు కావున భరతుడు అయోధ్యానగరంలో ఉంటాడు. కావున మన తల్లిదండ్రులకు ఏ లోటు ఉండదు, వారి యొక్క దుఃఖాన్ని తీర్చుతాడు. మరి అది దృష్టిలో పెట్టుకునే ఆ విషయాన్ని ఆలోచిస్తూ, భరతుణ్ణి గురించి ఆలోచిస్తూనే నేను తల్లిదండ్రుల గురించి వచ్చేటటువంటి బాధను దిగమింగుతున్నాను, ఆ బాధకు సమాధానపరుచుకుంటున్నాను అని అంటూ మరి ఇంక మాట అంటున్నాడు, త్వయా కార్యం నరవ్యాఘ్ర మామను వ్రజతాకృతం అన్వేష్టవ్యా హి వైదేహ్య రక్షణార్థ సహాయత. మరి భరతుడి గురించి పొగిడితే భరతుడి మీదే రాముడికి అత్యంతము ఇష్టం ఉందని అనుకోవచ్చునేమో,
కానీ రాముడికి లక్ష్మణుడి మీద శత్రుఘ్నుడి మీద కూడా అంతే ఇష్టం అనేది ఉంది. ముఖ్యంగా లక్ష్మణుడి మీద మరింత ఇష్టం అనేది ఉన్నది. అందుకనే అంటూ ఉన్నాడు, లక్ష్మణ నిన్ను మొదట రావద్దు అని చెప్పి నిన్ను ఆపాను, కానీ నువ్వు రావటం నాకు ఎంత ప్రయోజనం అయ్యా, లేకపోతే నేను ఒంటరి వాడిని అయిపోయేవాడిని కదా అని అంటూ నీకు తగినట్లుగా నీవు వస్తాను అని అన్నావు, నువ్వు కష్టపడతావేమో అని చెప్పి నేను వద్దన్నాను, కానీ నువ్వు రావటం అనేది ఒక రకంగా మంచికే జరిగింది అని అంటూ మాం అనువ్రజతాత్వయ కార్యం కృతం, నన్ను అనుసరించి వచ్చినటువంటి నీవు సముచితమైనటువంటి పనినే చేశావు. సముచితము అంటే నాకు పరిపూర్ణంగా అనుకూలమైనటువంటి పనినే నీవు చేశావు అన్నారు. ఏమిటండి రాముడికి అనుకూలమైనటువంటి పని? శౌర్యవీర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు, ఎవరి మీద కూడా ఆధారపడినటువంటి వారు, ఎవరు అవసరం లేనటువంటి రాముడికి లక్ష్మణుని వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే, ఇక్కడ తానే గొప్ప, తనకు అన్నీ తెలుసు, లేకపోతే తనకు ఇతరుల యొక్క సహాయము అవసరం లేదు అని అనుకుంటే అది పొరపాటు. పరమాత్మకైనా లేకపోతే ఎవరికైనా సరే జీవితంలో ఇతరుల యొక్క అవసరం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అంతేగాని నా దగ్గర ఇంత ధనం ఉన్నది, ఇంతమంది ఉన్నారు కావున ఇతరుల యొక్క అవసరం అనేది లేదు అంటే, ఇంతమంది ఉన్నారు అంటేనే ఇతరుల యొక్క సహాయం తీసుకున్నట్లుగా అర్థమవుతున్నది. కావున విద్య కానీ లేకపోతే ధనము కానీ అధికారము కానీ ఇవి ఉన్నాయి కదా, నాకు ఇతరుల యొక్క అవసరం అనేది లేదు అనుకుంటే అది అవివేకం, అమాయకత్వం అవుతుంది. జీవితంలో ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినా ఇతరుల యొక్క అవసరం తప్పనిసరిగా ఉండి తీరుతుంది అనేది రాముని యొక్క మాటల ద్వారానే తెలుస్తూ ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ, నాతో నువ్వు రావటం వల్ల నాకు చాలా సహాయం చేసినట్లయింది లక్ష్మణ అని అంటున్నాడు. ఏమిటండి రాముడికి లక్ష్మణుడు చేసే సహాయము అని అంటే, ఎందుకంటే వైదేహ్యా రక్షణార్థే సహాయత అన్వేష్టవ్యా అని అంటూ, ఒకవేళ నువ్వు కనుక రాకపోతే సీతాదేవిని కాపాడటానికి నేను ఎంతో కష్టపడవలసి వచ్చేది, మరొక ఆలోచన చేయవలసి వచ్చేది, మరొక మార్గాన్ని అంటే సీతాదేవిని కాపాడటానికి మరొక మార్గాన్ని వెతకవలసి వచ్చేది. నువ్వు ఉండడం ద్వారా ఒకవైపున నువ్వు, మరొక వైపున నేను, ముందు నువ్వు వెనకాల నేను, లేకపోతే ముందు నేను ఉంటాను వెనకాల నువ్వు, ఈ విధంగా సీతాదేవిని కాపాడడానికి, సీతాదేవి యొక్క రక్షణ విషయంలో నాకు ఏమాత్రమూ దిగులు లేదు అని చెప్పి అన్నాడు. దశరథుడు కూడా అంటాడు, రామ లక్ష్మణయోర్మధ్యే భవతు అని అంటూ, సీతాదేవి లక్ష్మణుడు ముందు వెళుతూ ఉంటే రాముడు వెనకాల సీతాదేవి వెళుతున్నది అని చెప్పి సుమంత్రుల వారు చెబితే, అప్పుడు చెబుతాడు, అలా కాదు, రాముడికి లక్ష్మణుడికి మధ్యలో సీతాదేవి ఉండాలి, బహుదోషాన్యరణ్యాన్ని సనాధైషా భవిష్యతి అని అంటూ, అరణ్యంలో ఎటు నుండి ఆపద వస్తుందో ఎవరూ చెప్పలేరు, కావున సీతాదేవికి అన్ని వైపులా కూడా రక్షణ అనేది ఉండాలి అని చెప్పి దశరథుడు కూడా అంటాడు. మరి ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఏమంటున్నాడు, నీవు రావటం వలన సీతాదేవిని కాపాడుకునే విషయంలో నాకు చాలా సహాయం చేసినట్లు అయినది, ఇప్పుడు ఆమె రక్షణ విషయంలో నాకు దిగులు అనేది లేదు అని చెప్పి అంటున్నాడు. అందుకనే కదా మరి ఆ జింకను, ఆ లేడిని, బంగారు లేడిని అనుసరించి వెళుతున్నప్పుడు రాముడు లక్ష్మణస్వామిని సీతాదేవికి రక్షణగా ఉంచి వెళ్ళాడు. అంటే ఏమిటి, లక్ష్మణస్వామి రక్షణగా కనుక ఉన్నట్లయితే సీతాదేవి యొక్క రక్షణకు ఏమాత్రమూ కూడా దిగులు లేదు అనేది రాముని యొక్క నమ్మకం. మరి ఆ మాటనే ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు రావటం అనేది నాకు చాలా సహాయము అని అంటున్నాడు. మరి ఇంత గొప్పగా చెప్పగలగటం రాముడికి మాత్రమే సాధ్యము. ఎందుకు అంటే, ఎంత శౌర్యవీర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడైనా, ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క అవసరాన్ని గుర్తించడము, వారి అవసరానికి తగినటువంటి లేకపోతే వారి యొక్క శక్తికి తగినటువంటి ఆ గౌరవాన్ని ఇవ్వటము అనేది గొప్ప విషయం. అంతే కదా, అంతేగాని నాకు ఎదురు లేదు, నాకెవరి సహాయం అవసరం లేదు అనుకుంటే అది అవివేకము, అమాయకత్వం అవుతుందన్నమాట. అందుకనే రాముడు తన ప్రవర్తన ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, నీవు రావటం వైదేహికి అంటే ఏమిటి, సీతాదేవికి రక్షణ కల్పించడానికి ఎంతో ఉపయోగకరము, నాకు ఎంతో ఉపయోగకరము, కావున నీవు వచ్చి నాకు సహాయం చేసినట్లు లక్ష్మణ
అని అంటున్నాడు. కానీ లక్ష్మణస్వామి ఏమనుకుంటున్నాడు, రాముడితో రాణించాడు కాబట్టి రాముడు సేవ చేసుకునే భాగ్యం కలిగింది అని మాత్రం లక్ష్మణుడు భావిస్తూ ఉంటే, రాముడి మాత్రము తనకు సహాయం చేయడానికే లక్ష్మణుడు వచ్చాడు అని చెప్పి భావిస్తున్నాడు. అద్భిరేవతు సౌమిత్రే వత్స్యాం యద్య నిశామహం నిశామిమాం ఏతద్ధిరోచతే మహ్యం వన్యేపి వివిధే సతీ. ఇంకో మాట అంటున్నాడు. ఈ విధంగా లక్ష్మణస్వామిని మెచ్చుకుని ఆయన రావటం అనేది ఎంతో అనుకూలమైన విషయాన్ని తెలియజేసి, సరే అన్నయ్య, ఇక ఇప్పుడు మనం రాత్రి అయినది, ఇప్పుడు భోజనం అంటే మరి ఏవైనా ఆహారాన్ని గ్రహించాలి కదా, నేను వెళ్ళి కాస్త కందమూలములని వాటిని తీసుకువస్తాను అని అంటే, వెంటనే రాముడు అంటున్నాడు ఏమని, సౌమిత్రే లక్ష్మణ అద్య ఇమాం నిశాం అద్భిరేవతు వత్స్యామి, ఈరోజు ఈ రాత్రిని మంచినీళ్లతోటే గడుపుతాను అంటే నీరు త్రాగే నీటిని ఆహారంగా తీసుకుని గడుపుతాను తప్ప ఎటువంటి ఫలాహారము కానీ ఆహారాన్ని దేన్ని కూడా నేను తీసుకోను అని అంటున్నాడు. ఇమాం నిశాం అద్భిరేవతు వత్స్యామి వన్యే సతి అపి మహ్యం అద్య ఏతత్ రోచతేహి. వన్యే అంటే ఈ వనంలో అనేకమైనటువంటి ఫలములు, కందమూలములు అనేకమైనవి లభిస్తాయి, ఆ విషయం తెలుసు నాకు. కానీ అవన్నీ లభించినప్పటికీ కూడా ఈరోజు మాత్రము నేను నీరు త్రాగే ఈ రాత్రిని గడుపుతాను అని అంటున్నాడు. ఏతద్ రోచతేహి, ఇదే నాకు ఇష్టము అని అన్నారు. ఎందుకు అంటే, ఏదైనా వ్రతాన్ని మొదలుపెట్టినప్పుడు, దీక్షను మొదలుపెట్టినప్పుడు ఆ మొదటి రోజున ఉపవాస దీక్షను వహించాలి అని మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. కావున అటువంటి శాస్త్రాన్ని, ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ వనవాస దీక్ష అనేది ఈరోజే ప్రారంభమైనది. కావున ఈరోజు ఏమీ నేను ఆహారాన్ని తీసుకోను, కేవలం మంచినీళ్ళను మాత్రమే తీసుకుంటాను అని చెప్పి అంటున్నాడు. ఇందులో 2 కారణములు ఉన్నాయి. ఒకటి, వనవాస దీక్ష ప్రారంభ దినము కావున ఆ రోజు ఉపవాస దీక్షను వహించటము అన్నారు. ఏమిటి ఉపవాసము అంటే చెబుతారు, ఉపావృత్తస్య పాపేభ్య యస్తు వాసో గుణైః సహ ఉపవాస స విజ్ఞేయ సర్వభోగ వివర్జిత అని అంటూ, గుణములకు దగ్గరగా, సద్గుణములకు దగ్గరగా ఉండటం, సద్గుణములను తన దగ్గరకు తీసుకోవటము, పాపములను దూరం చేసుకోవటము, భగవంతుని యందు ధ్యానంతో మనస్సుని ఉంచటము, దీనిని ఉపవాసము అని అన్నారు. అంతేగాని ఉపవాసము అంటే అన్నం తినకుండా టిఫిన్ చేస్తే ఉపవాసము అనుకుంటే అది పొరపాటు. కావున ఆహారం తీసుకోవటంలో కాదు, ముందు మనస్సుని లగ్నం చేయటము, మనస్సులో ధ్యానం చేయటము, మనస్సుని శుచిగా ఉంచుకోవటం అనేది ఉపవాసంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం. అందుకే ఏమన్నారు, పాపపు ఆలోచనలను, పాపపు పనులను వాటిని తొలగించుకుని సద్గుణములను తెచ్చుకుని శుచిగా ఉండటము, భగవంతునికి దగ్గరగా ఉండటము, దీనిని ఉపవాసము అని చెప్పి అన్నారు. ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఆ వనవాస దీక్షను ఇలా ఉపవాసంతో ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి మరొక కారణం ఏమిటి అంటే, ఈ విధంగా ఆహారం తీసుకోకపోవటానికి లౌకికంగా మనం ఆలోచించినట్లయితే, వనవాసం ఒకటి, ఈరోజు వనవాస దీక్ష ప్రారంభం అవుతున్నది. అందులోనూ తమసా నదీ తీరానికి వచ్చారు కావున, తమసా నది అనేది పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రంలో చేసినటువంటి వ్రతోపవాస నియమ దీక్షలకు అమితమైనటువంటి, గుణితమైనటువంటి అనేక రెట్లు ఫలం అనేది ఉంటుంది. కావున తమసా నదీ తీరానికి రావటము, వనవాస ప్రారంభ దినం అవటము, ఇది ఒక కారణం ఆ ఉపవాసం చేయడానికి. మరొక కారణం ఏమిటి అంటే, తల్లిదండ్రుల్ని విడిచి రావటము, ఇంతమందిని బాధ పెట్టడం, ఇంతమంది తన వల్ల బాధపడటము, అంటే రాముడు బాధ పెట్టడం లేదు, ఇంతమంది తన వల్ల బాధపడుతూ ఉండటము, సుఖంగా ఉండవలసినటువంటి అయోధ్యాపుర ప్రజలు కొంతమంది ఈ విధంగా వనవాసానికి వచ్చేయటము, ఇదంతా చూసేటప్పటికీ, వారి కష్టములు చూసేటప్పటికీ రాముడికి ఆహారము తీసుకోవాలి అనే మనస్సు కూడా కలగలేదు, ఆహారం తీసుకోవడానికి మనస్కరించడలేదు. కావున నీటినే ఆహారంగా తీసుకుంటాను అన్నాడనమాట. ఈ విధంగా ఇంకా ఈరోజు వనవాస దీక్ష ప్రారంభమవుతున్నది. ఈనాడు జలములను మాత్రమే నేను ఆహారంగా తీసుకుంటాను అన్నారు. మరి ఇదే విధంగా
మహాభారతంలో పాండవులు కూడా అలాగే చేశారు. పాండవులు వనవాసానికి బయలుదేరినప్పుడు ఆ మొదటి రోజున వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా జలమునే ఆహారంగా తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మరాజు అంత గొప్పగా ధర్మాన్ని పాటించిన, లేకపోతే పాండవులందరూ కూడా ఆ విధంగా ధర్మాన్ని పాటిస్తూ కట్టుబడి ఉన్నారు అంటే వారందరికీ కూడా ఆదర్శము రామచంద్రుడే. రామచంద్రుడు ఆ విధంగా ఆదర్శంగా ఉన్నాడు. కావుననే ఆ విధంగా ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రాముని యొక్క మార్గంలోనే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని పాటించారనమాట. ఇక్కడ రాముడు ఏ విధంగా అయితే వనవాసంలో మొదటి రోజున ఉపవాస దీక్షతోటి జలాన్ని మాత్రమే స్వీకరించాడో, ధర్మరాజు అదేవిధంగా పాండవులు కూడా వనవాస దీక్ష చేస్తున్నప్పుడు మొదటి రోజున వాళ్ళు జలాన్నే స్వీకరించారట. ఊషుస్తాం రజనీం వీరాహ సంస్పృశ్య సలిలం శుచి అని చెప్తూ ఉదకేనైవ తామూషు తేరాత్రిం దుఃఖకర్షితా అని మహాభారతంలో చెబుతారు వనపర్వంలో. ఈ విధంగా వనవాస దీక్ష ప్రారంభిస్తూ ఉపవాస దీక్షను వహించాడు ఆ రోజు రామచంద్రమూర్తి. ఆహారం ఏమీ అవసరం లేదు, నీటిని ఆహారంగా తీసుకుని ఈనాడు గడపాలనుకుంటున్నాను అని ఇలాగ లక్ష్మణస్వామికి రామచంద్రుడు ఈ వనవాస దీక్ష ప్రారంభమైనటువంటి విషయాన్ని తమ తల్లిదండ్రులని భరతుడు కాపాడతాడు. ఎందుకంటే భరతుడు ధర్మాత్ముడనే విషయాన్ని కూడా తెలియజేసి ఇంకా మనస్సుని గట్టిపరుచుకుంటూ ధీరోదాత్తుడు కావున ఇక ఆనందంగా వనవాస దీక్షను ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఏవముక్త్వాతు సౌమిత్రిం సుమంత్రమపి రాఘవః అప్రమత్తస్త్వమశ్వేషు భవసౌమ్యేత్యువాచః. ఈ విధంగా లక్ష్మణునికి తాను చెప్పదలిచినటువంటి విషయాలన్నీ, తన మనస్సులో ఉన్న భావములన్నింటినీ కూడా లక్ష్మణునితో చెప్పి సుమంత్రుల వారితో అంటున్నారు. సుమంత్ర, రాఘవ సౌమిత్రిం ఏవముక్త్వా, లక్ష్మణునితో చెప్పిన తర్వాత సుమంత్రమపి, సుమంత్రుల వారితో కూడా సౌమ్య అంటే రుజుస్వభావం కలిగిన ఓ సుమంత్ర, త్వం అశ్వేషు అప్రమత్తః భవ, అశ్వముల విషయంలో, ఈ రథము అశ్వములు వీటి విషయంలో అప్రమత్తుడిగా ఉండాలి. అంటే ఏమాత్రము అజాగ్రత్త వహించకుండా జాగరూకుడవై ఉండి ఈ అశ్వములని రథములను కూడా కాపాడుతూ ఉండమని అన్నాడు. అశ్వాలకి రథాలకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంటుందండి అని అంటే, ఇక్కడ రాముని యొక్క వనవాసాన్ని ఆపటం కోసం అందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. కావున రాముని వనవాసం ఆపటం కోసం ఆ అశ్వాలని రథాన్ని వెనక్కి తీసుకు వెళ్ళిపోతే, అంటే ఏదో ఒక విధమైనటువంటి విఘ్నాన్ని కలుగజేయటం. అశ్వాల రథం లేకపోతే నడుచుకుంటూనే రాముడు వెళ్ళిపోతాడు. కానీ ఏదో విధంగా ఆపాలి అని చెప్పి ఆ అశ్వాలని రథాన్ని ఎవరైనా తీసుకుపోతే ఇది ఒకటి సామాన్యమైనటువంటి కారణం. మరొకటి వచ్చినటువంటిది అటవీ ప్రదేశం. కావున ఆ అటవీ ప్రదేశంలో ఏ పులో సింహమో అశ్వముల మీద దాడి చేసి దానిని హింసిస్తే అది ప్రమాదకరమైనటువంటిది. లేకపోతే మరొకటి, ఈ అశ్వములు మేతమేస్తూ ఎక్కడికైనా ముందుకు వెళ్ళిపోతే, పైగా అశ్వములు ఒక్కసారి పరుగులంఘించుకున్నాయి అంటే వాటిని ఆపడం అనేది ఎవరి తరం కాదు. అందుకనే అంటారు కదా, అశ్వప్లుతం వాసవ గర్జితంచ స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అని అంటూ ఆ గుర్రములు పరిగెత్తేటటువంటి తీరుని, అలాగే గుర్రములు ఎప్పుడు ఎలా పరిగెడతాయో, మేఘములు ఎప్పుడు వర్షిస్తాయో, అలాగే స్త్రీల యొక్క చిత్తమును పురుషుని యొక్క భాగ్యమును ఎవరూ కూడా ఊహించలేరు. కావున ముందే జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ రాముడు ఏమంటున్నాడు సుమంత్రుల వారితోటి, ఈ అశ్వములను చాలా జాగ్రత్తగా కాపాడవయ్యా అని అంటూ అశ్వేషు అప్రమత్తః భవ ఇది ఉవాచ. ఈ విధంగా సుమంత్రుల వారితోటి రామచంద్రమూర్తి ఆ అశ్వాలను రక్షించేటటువంటి విషయం గురించి కూడా చెబుతూ ఉన్నాడు. ఇలాగా రాముడు ఆ వనవాసాన్ని ప్రారంభించి ఆనాటి మొదటి రోజు రాత్రి ఆ తమసా నదీ తీరంలో అక్కడే ఉంటూ లక్ష్మణస్వామికి సుమంత్రుల వారికి కూడా జాగ్రత్తలు చెప్పారు. మరి ఆ తర్వాత లక్ష్మణుడు సుమంత్రుల వారు ఏ విధంగా రామచంద్రమూర్తిని ఆనాడు సేవించారు, ఎటువంటి సౌకర్యాలు
కల్పించారనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పితరం చానుశోచామి పితరంచానుశోచామి మాతరం చ యశస్వినీం మాతరంచ యశస్వినీం అపివాంధౌ భవేతాం తు అపివాంధో భవేతాం తు రుదంతౌ తావభీక్ష్ణశః రుదంతౌ తావభీక్ష్ణశః భరతః ఖలు ధర్మాత్మా భరతః ఖలు ధర్మాత్మా పితరం మాతరం చ మే పితరం మాతరం చ మే ధర్మార్థకామసహితైః ధర్మార్థకామసహితైః వాక్యైర్వాశ్వాసయిష్యతి వాక్యైర్వాశ్వాసయిష్యతి భరతస్యానృషం సత్వం భరతస్యానృషం సత్వం విచింత్యాహం పునః పునః విచింత్యాహం పునః పునః నానుశోచామి పితరం నానుశోచామి పితరం మాతరం చాపి లక్ష్మణ మాతరం చాపి లక్ష్మణ త్వయా కార్యం నరవ్యాఘ్ర త్వయా కార్యం నరవ్యాఘ్ర మామనువ్రజతా కృతం మామనువ్రజతా కృతం అన్వేష్టవ్యా హి వైదేహ్యాః అన్వేష్టవ్యా హి వైదేహ్యాః రక్షణార్థే సహాయత రక్షణార్థే సహాయత అద్భిరేవ తు సౌమిత్రే అభిరేవతు సౌమిత్రే వత్స్యామ్యద్య నిశామిమాం వత్స్యామ్యద్య నిశామిమాం ఏతద్ధిరోచతే మహ్యం ఏతద్ధిరోచతే మహ్యం వన్యేపి వివిధే సతి మన్యేపి వివిధే సతి ఏవముక్త్వా తు సౌమిత్రిం ఏవముక్త్వా తు సౌమిత్రిం సుమంత్రమపి రాఘవః సుమంత్రమపి రాఘవః అప్రమత్తస్త్వమశ్వేషు అప్రమత్తస్త్వమశ్వేషు భవ సౌమ్యేత్యువాచః భవ సౌమ్యేత్యువాచః. ఆచార్యుల వారి దగ్గర నుంచి చక్కటి వివరణను ప్రవచనాన్ని మనం విన్నాం. రామచంద్రమూర్తి ఎంతటి ధర్మాత్ముడో ఎంతటి కరుణాసముద్రుడో ఈ శ్లోకాల ద్వారా మనకి అర్థమవుతున్నది. లక్ష్మణుడికి భరతుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ లక్ష్మణుని ముందు భరతుడి యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ లక్ష్మణుడికి రామచంద్రమూర్తి చక్కటి బోధ చేశాడు. ఆ బోధ కేవలం లక్ష్మణుడికే కాదు మానవాళ్ళందరికీ కూడా పనికొస్తుంది అని వాల్మీకి మహర్షి గారు చెప్పకనే ఉటంకిస్తూ ఉన్నారు. ఎవరు ప్రశాంతంగా ఉంటారు అన్నట్లయితే ఎవరైతే ధర్మాత్ములో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు ధర్మాత్ములుగా ఉంటారు అన్నట్లయితే అనృశంసత్వం. శంసత్వం అంటే హింస చేయుట, అనృశంసత్వం హింస చేయకుండా ఉండుట. శ్రీకృష్ణ పరమాత్మ మోక్షమనే పదార్థానికి వివరణ చేస్తూ కేవలం సర్వభూత హితత్వం, అన్ని భూతములయందు దయ కలిగి ఉండుట అంత మాత్రమే కాదు, ఏ భూతమయందు ఏ విధమైన ద్వేషము లేకుండుట అనే స్థితి వచ్చినట్లయితే అతను మోక్షానికి అర్హుడు అని భగవద్గీతలో ఉపదేశించాడు. పరమాత్మ శ్రీ రామచంద్రమూర్తి అదే మాట లక్ష్మణుడికి చెప్తున్నాడు. అనృశంసత్వం హింస చేయకుండా ఉండే స్వభావం, ఏ భూతాన్ని ఏ ప్రాణిని ఏ విధంగా కూడా హింస చేయని స్వభావం కలిగిన వాడే ధర్మాత్ముడవుతాడు. ఎవడికైతే ధర్మం తెలుసో, ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడో వాడు ధర్మ అర్థ కామాలని కర్తవ్య బుద్ధితో చేస్తాడు తప్ప సకామంగా చేయడు. కాబట్టి అతను తన యొక్క రుణానుముక్తి కోసం, రుణ విముక్తి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి నాకు తల్లిదండ్రుల నుంచి బెడదలేదు, ఓ నరవ్యాఘ్ర, ఓ తెలివైనవాడా, నువ్వు కూడా ఆ విధంగా నడుచుకో, సీతా అమ్మవారిని అలాగే రక్షించుకో అని చెప్పకనే ఉపదేశించాడు. ఆ ఉపదేశాన్ని మనం ఆచార్యుల వారి వివరణ ద్వారా చక్కగా తెలుసుకున్నాం. మనం కూడా ఆ రామచంద్రమూర్తి చెప్పినటువంటి ఉపదేశాన్ని ఒడిసిపట్టుకుని మనం కూడా ధర్మబద్ధులమై
అనృశంసత్వాన్ని సంపాదించుకుని శ్రీరామచంద్రమూర్తి యొక్క పరమ కరుణకు పాత్రలవుదాం అని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంగళ శ్లోకాలతో పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం. స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.